దీప్తి తెలంగాణ అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్ పాస్ అయింది కదా? అవును, గిరిజనులకు బీసీఈ కోటా కింద ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గిరిజనులకు 10%, ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు పెంచేలా ఈ బిల్లును రూపొందించారు. 4 గంటల చర్చ అనంతరం బిల్ పాస్ అయినట్టు ప్రకటించారు స్పీకర్ మధుసూదనాచారి. Appointments are posts in the services under the State Bill 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 9, clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for the clauses 2 to 9, clause 1, enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 9, clause 1, enacting formula and title do stand part of the bill. I shall now request the Chief Minister to move the motion for passing the bill. Sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. కేంద్రంతో పోరాడైనా సరే రిజర్వేషన్లను సాధిస్తామన్నారు సీఎం కేసీఆర్. రిజర్వేషన్ల పెంపుదలకు కారణాలను సుదీర్ఘంగా వివరించారు ఆయన. ఎందుకు ఇయ్యకూడదు అధ్యక్ష? ఆయన పాపం చేసిందా? దేశంలో 1/5 పాపులేషన్ అన్నారు ఈరోజు. లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కడుంది అంటే ఇండియాలో ఉంది ఈరోజు. సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్లో లేనంత పెద్ద జనాభా భారతదేశంలో ఉంది. అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దే ఆర్ బీయింగ్ ముస్లిం, వై షుడ్ ది కంట్రీ డినై రిజర్వేషన్ టు దెమ్ ఇఫ్ దేర్ ఇస్ పావర్టీ? ఒకవేళ పేదరికం ఉంటే ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం పెట్టి కొన్ని పార్టీలు కేవలం మత పిచ్చి పెట్టుకొని ఒక మతం పేరు మీద ఒక వర్గానికి వాళ్ళు తినకపోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే మనం పట్టించుకోవద్దనే పద్ధతిలో మాట్లాడడం అదొక వితండవాదం అవుతుంది, కన్జెషన్ అవుతుంది తప్ప కరెక్ట్ కాదు. నీ ఎజెండా నీకుండొచ్చు, నా ఎజెండా నాకుండొచ్చు. నా ఎజెండా మేరకు నేను పెడుతున్నా ఈరోజు. ఎస్, తీసుకెళ్ళి కేంద్రం ముందు పెడతాం. కేంద్రానికి విజ్ఞత ఉంటుందా ఉండదా, ముందుకు వస్తారా రారా, లెట్ విజ్డమ్ ప్రివేల్. తప్పకుండా రాష్ట్రాలు అడుగుతాయి. రేపు జీవన్ రెడ్డి గారిని నేను మీకు గ్యారంటీగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెగ్, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. డెఫినెట్గా రాష్ట్రాల హక్కులండి ఇవి. రాష్ట్రాల్లో ఉండే కంపోజిషన్, రాష్ట్రాల్లో ఉండే ప్రజల యొక్క ఎమోషన్స్ని తీసుకెళ్ళి పెడతాం, పెట్టవలసిన చోట పెడతాం. ఇస్తారా ఇయరా నిలదీసి అడుగుతాం. ఒక నీతి ఆయోగ్ సభలో కాదు, ప్రధానమంత్రి ముందుకు రాకపోతే, కేంద్రం ముందుకు రాకపోతే ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. లోక్సభలో కూడా పెద్ద గలబా చేస్తాం, ఖచ్చితంగా హైలైట్ చేస్తాం, దేశం దృష్టి తీసుకొని పోతాం. ఎవరి నీతి ఏంది, ఎవరి పద్ధతి ఏంది, దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తప్పకుండా అందరి నీతి కూడా బయటకు వస్తుంది. కానీ నవ్విన నాపచైన పండి తెలంగాణ రాష్ట్రం అయింది. ఇవాళ ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే అపశబ్దాలు మాట్లాడుతున్నారో, బహుశా వాళ్ళ మాటలు అబద్ధమై నా మాట నిజం కావచ్చు. భగవంతుడు అనుకూలిస్తే, ఆ ప్రజల అదృష్టం బాగుంటే వాళ్ళతో పాటు ఇతర రాష్ట్రాల డిమాండ్లతో పాటు మనవి కూడా రావచ్చు. దీప్తి, బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య సంవాదం నడిచింది కదా? అవును, 3 ఏళ్ళు ఏం చేశారు అని జీవన్ రెడ్డి కేసీఆర్ని ప్రశ్నించారు. మీరు 40 ఏళ్ళు ఏం చేశారని ఆయన ఎదురు ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించే విశ్వాసం ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అవసరమైతే పోరాటం చేసైనా సాధిస్తామన్నారు సీఎం. अगर टीआरएस पार्टी हुकूमत में आए तो 4 महीने के अंदर 12% रिजर्वेशन हम अमल में लाएंगे बोल के चुनाव में वादा करें. 9 महीने के बाद मार्च में कमीशन डाले तो वो रिपोर्ट देने को 1.5 साल लिए रिपोर्ट देने को. 4% రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, దాన్ని ఎవరు కాదంటారండి? కానీ ఎప్పుడండి మీ 40 సంవత్సరాల పాలన తర్వాత ఇక 4 సార్లు అంటే మీరు 40 సార్లు అయింది మరి మీరు తెచ్చే వరకు. 4 महीने में लाते అని ఇవాళ చెప్పినండి, ఆడ చెప్పినామండి. సిర్ఫ్ 2 महीने సెకండ్ మంత్లో జరిగిన క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేసి కమిషన్ అపాయింట్ చేసినాం ఇమీడియట్గా. వారు నేను 4 మాసాలలో అమలు చేస్తాను ఎక్కడన్నా అని చెప్పారంటే మా వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి అధ్యక్ష, వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి. ఆ మాట అన్నట్టయితే వారి దగ్గర వీడియో ఉంది, నా దగ్గర కూడా వీడియో ఉంది. 2 monthsలోనే మేము క్యాబినెట్ తీర్మానం చేసి కమిషన్కు ఆదేశించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆ రోజు కూడా వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ నేనే మాట్లాడినా, ఆ వీడియో కూడా ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో కథ ఎవరి వీడియో తీర్మానం కాదు, వాళ్ళకి కావాల్సింది రిజర్వేషన్ ఫలాలు అందాలి. ఇక్కడ మనం బిల్లు ప్రతిపాదించగానే సరిపోదు అధ్యక్ష, ఆమోదించుకోవడం సరిపోదు.
వీఆర్ సపోర్టింగ్ ఇట్, వీఆర్ ఫర్ ఇట్. కానీ ఇది అమలుకు ఏ విధంగా తీసుకురాగలుగుతాం అనేది అది మన స్పష్టత కావాలి. వారిని ఒప్పించాల్సిన ఒక బాధ్యత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఖచ్చితంగా తమిళనాడును స్వీకరించి అక్కడ 69% రిజర్వేషన్ అమలును ఒప్పుకుంటున్నటువంటి కేంద్రం మనది కూడా సచ్చినట్టు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టు కూడా పోయేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అందువల్ల 9th షెడ్యూల్లో ఒకవేళ కేంద్రం పెట్టకపోతే మేము చేతులు ముడుచుకొని కూర్చోమండి, అప్పీల్ చేసేది చేస్తాం, రాజకీయంగా పోరాటం చేసేది చేస్తాం. ఇవాళ మీకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చదనే విశ్వాసం మీకున్నదా? మీకు లేకపోవచ్చునండి, ఆత్మవిశ్వాసం మాకుంది. ఒకటి. రెండవది, what you say is totally wrong, thoroughly wrong. Whether it is NDA government or UPA government, government of India is government of India. It can have no escape. మీరు అడ్వకేట్ కూడా మీకు అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రేపు రాబోయేటటువంటి ఒక శాసనసభ ఎన్నికల్లో ఏదైతే ఉందో వీళ్ళ ముస్లిం రిజర్వేషన్ బీసీఈ వర్గానికి 12% అమలు చేయలేకున్నట్టయితే నేను ముస్లిం వర్గాల ఓటు అడగాని చెప్పండి అధ్యక్ష. మరిగా చెప్పండి, మీకు అంత విశ్వాసం చెప్పండి అంటున్నాను. ఇది తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంశం ఇలా సుప్రీంకోర్టు పరిశీలన ఉన్నది. ఇలా సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇవ్వబోయినట్టయితే దట్స్ బైండింగ్ ఓన్లీ ఫర్ తమిళనాడు సబ్జెక్ట్, దట్స్ నాట్ ఫర్ ఎంటైర్ నేషన్. తమిళనాడుకు సంబంధించిన జడ్జిమెంట్ తమిళనాడుకే పరిమితం కాదు అధ్యక్ష. కవర్డ్ మ్యాటర్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నా, ఇంకో మ్యాటర్లో ఇది కవర్డ్ మ్యాటర్ అని వాదిస్తారు అడ్వకేట్స్. మరి మీరు అడ్వకేట్ అయి ఉండి రాజకీయాల కోసం ఇంత ఘోరంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఏదో కోడుగుడు మీద ఈకలు బీకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనుకుంటే అందులో మాత్రం మీరు సక్సెస్ కాలేరనే మనం చేస్తాం. వారు ఇచ్చిన నివేదిక 10%కు పేర్కొంటుంటే మీరు 12% మేము పెడుతున్నామని చెప్పారంటే విల్ ఇట్ స్టాండ్ ఇన్ ది లీగల్ స్క్రూటినీ? ఇవాళ గిరిజనులలో అదనంగా ఏ కులాన్ని కలపాలన్నా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. ఇది ఇవాళ 3 సంవత్సరాలలో 3 × 80 240 గిరిజన విద్యార్థులు ఆడబిడ్డలు ఇలా డాక్టర్ల అవకాశాన్ని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యత కోల్పోయిన అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు గిరిజనులకు ఏదైతే ఉందో ఆ 10% రాష్ట్ర పరిధిలో అమలు చేసే అవకాశం ఉన్నది మీకు. ఇక్కడ ఈ మొత్తం బొకేని అక్కడికి పంపిస్తూ ఇక్కడ మనం అమలు చేయగలమా? ఒక మీటింగ్ పిలుద్దామండి, తప్పకుండా నేను జీవన్ రెడ్డి గారిని దానికి ఇన్వైట్ చేస్తాను. మొత్తం కూర్చుందాం మనం. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలం అనుకుంటే పార్షియల్లీ యాక్ట్ అయితే ఎట్లాగా అంత కలిపే బొకేలాగా పాస్ చేస్తూ ఉన్నాం. ఈ లిమిటెడ్ సబ్జెక్ట్ వరకు రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి ముందుకు పోయే ప్రయత్నం చేద్దామంటే కూడా మనం చేయొచ్చు. కానీ మొత్తానికి మళ్ళీ దెబ్బ వస్తుందేమో ఆలోచన చేయాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఒక సమావేశం పిలిచి దాని తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దాం. మరోవైపు బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్కి మధ్య కూడా మాటకు మాట నడిచింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కిషన్ ప్రశ్నిస్తే ఎందుకు ఇవ్వకూడదని ఎదురు ప్రశ్నించారు కేసీఆర్. 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా ఆ 4% రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతున్నదో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6% పోతే అది 50% దాటుతుందని కొట్టేసింది కానీ మతపరమైందని కొట్టేలేదు. ఇది మరి ఒక కొత్త వివాదానికి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పూనుకున్నదన్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, దాని రికార్డులకు తీశారు. ఒకటి, ఈరోజు మేము కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు, కానే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలీజియస్ రిజర్వేషన్. దిస్ రిజర్వేషన్, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు సర్టన్ సెక్షన్స్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. మేము బీసీ ఈ గ్రూప్లోనే పెంచుతున్నాం తప్ప మతపరంగా మేము పెంచడం లేదు. ఎక్కడ కూడా బిల్లో ఆ వర్డే లేదు అధ్యక్ష. ఏ మతం పేరు కానీ కులం పేరు కానీ ఏ వర్డ్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారు సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు సుధీర్ కమిటీ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు బీసీ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. ఆ రిపోర్ట్లో ముస్లింకు సంబంధించినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉందా లేదా, 4% రిజర్వేషన్ కొనసాగింపు అన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్స్లో ఏవైతే 14 తెగలు ఉన్నాయో
ఆ తెగలు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారి చదువుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. 1% ఏదైతే హైకోర్టు పర్మిట్ చేసిందో వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే. దేర్ ఇస్ నో వండర్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ మీద ముందుకు సాగుతున్న ఈ దేశంలో ఇటువంటి వివాదాలు రావద్దంటే ఈ పంచాయతీలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టడం మంచిదన్న మాట నేను అందుకే చెప్పిన అధ్యక్ష. మీరు మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కెనాట్ కీప్ షట్. అట్లయిద్దండి. నేనేమో మీరు మీ పరిమితిలో మాట్లాడండి ఓకే, కానీ నేను మిస్కోట్ చేస్తున్నట్టు సభను తప్పు. అధ్యక్ష, సుధీర్ కమిషన్ వేసిందే ముస్లిం వర్గాలలో ఉన్న పేదరికం మీద. డెఫినెట్గా దాని మీదనే వేసినామండి. మరి దేని మీద వేస్తాం? దాని తప్పేముందండి సార్? అన్ని రకాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో, అందరిని తీసుకొని పోవాలా? ఇదేదో మేము కొత్తగా తెచ్చింది కాదండి. 11 సంవత్సరాల క్రితం ప్రజలకు చెప్పినాము, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాము, ఎలక్షన్ సభలలో చెప్పినాము, ప్రజలు తీర్పు చెప్పినారు. ఆ ప్రజల తీర్పునే మేము అమలు చేస్తా ఉన్నాం. వీళ్ళు మేము అమలు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అధ్యక్ష. సభను తప్పుదారి పట్టిస్తున్నానది వాస్తవం అధ్యక్ష. వాళ్ళ నోటిఫికేషన్లోని తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు అనేటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు ఇది మతం కాకపోతే నాకైతే అర్థం కాదు. ఇది మతం కాదంటే అర్థం కావడం లేదు. మత ప్రాతిపాదికన ఏ వర్గానికైనా బీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు మరి ఈరోజు విరుద్ధం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ముస్లిం సమాజంలో సామాజిక వివక్షత లేదు, ముస్లిం సమాజంలో కుల వ్యవస్థ లేదు, ముస్లిం సమాజంలో సామాజిక అసమానతలు లేవు. ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం పెట్టి కొన్ని పార్టీలు కేవలం మత పిచ్చి పెట్టుకొని ఒక మతం పేరు మీద ఒక వర్గానికి వాళ్ళు తినకపోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే మనం పట్టించుకోవద్దనే పద్ధతిలో మాట్లాడడం అదొక వితండవాదం అవుతుంది, కంజెషన్ అవుతుంది తప్ప కరెక్ట్ కాదు. మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, ఎస్ మీరు 107 సభలలో నేను చెప్పినారు. ఎస్ మేము 1070 సభలలో మాట్లాడినా ఆయన చెప్పినాడు. నువ్వు 70 కాకపోతే 2070 మాట్లాడచ్చు. నీ ఎజెండా నీకుండొచ్చు, నా ఎజెండా నాకుండొచ్చు. నా ఎజెండా మేరకు నేను పెడుతున్నా ఈరోజు. ఎస్ తీసుకెళ్ళి కేంద్రం ముందు పెడతాం. కేంద్రానికి విజ్ఞత ఉంటుందా ఉండదా, ముందుకు వస్తారా రారా, లెట్ విజ్డమ్ ప్రివేల్. దీప్తి, అసెంబ్లీ బయట బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు కదా? అవును, ముఖ్యంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాక మతపరమైన రిజర్వేషన్లు కల్పించద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మతపరమైన రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్. నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా కూడా మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్ అమంగ్ ముస్లిమ్స్ అన్నప్పుడు మరి మిగతా వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి, మిగతా వాళ్ళు విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదంటే మత కోణంలో మీరు ఎందుకు ముస్లింల వెనుకబాటుతనం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హిందువులను కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా అనేక మంది పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు ఆ రకంగా మరి ఎంక్వైరీ చేయమని కానీ ఆదేశాలు ఇవ్వలేదు. దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం స్పష్టమవుతున్నది. మరోవైపు తెలంగాణ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తరలించారు. తమను ఈ సెషన్లో కూడా సస్పెండ్ చేయడం అనైతికమని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బిల్లును పెట్టిండు కాబట్టి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని శాసనసభలో నుంచి ఇండివిజువల్గా సండ్ర వెంకట వీరయ్య గారికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపించారు. బీఏసీకి రమ్మని అందరితో పాటు కాదు, ఇంటికి లెటర్ పంపించారు. మేము సభలోకి పోతే వాస్తవాలన్నీ మాట్లాడతామని చెప్పి ఈరోజు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తెలంగాణ సమాజంలో
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, పార్లమెంటరీ వ్యవస్థలో విలువలను కాపాడాల్సిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. కృప, ఏపీలో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్నట్టుంది. అవును, పోలవరాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు మంత్రి దేవినేని. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసులు వేయిస్తున్నారని విమర్శించారు ఆయన. మరోవైపు జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా మార్చేశారని మంత్రిపై ఆరోపణలు చేశారు వైసీపీ నేత జోగి రమేష్. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు ఫండింగ్, ఢిల్లీలో ఫండింగ్, ఉమాభారతికి ఉత్తరాలు రాసి రాజ్యసభలో ప్రశ్నలు అడిగే రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటం, సుప్రీంకోర్టులో కేసులు వేయటం. నాకు తెలియకుండా కడతారా? నాకు తెలియకుండా కన్స్ట్రక్షన్ చేస్తారా? మీకు ఎంత ధైర్యం, మీకు ఎన్ని గుండెలు ఉండాలి అని చెప్పేసి మాట్లాడిన విషయాలన్నీ కూడా పత్రికలని కూడా ఘోషిస్తూ ఉన్నాయి. మంత్రి గారు రిబ్బన్ కట్ చేయాలంటే అక్కడ ముడుపులు ముట్ట చెప్పిన వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంత్రివర్యులున్న సమాజం, ఈ మంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా రిబ్బన్ కట్ చేయాలంటే డబ్బులు కట్ చేయాల్సిందే, వెనక నుంచి డబ్బు సంచులు అక్కడ ఆయన సూట్ కేసులు నిండాల్సిందే అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో మేము విష పదార్థాలను ఎత్తిపోస్తున్నామంట. దానివల్ల సామాజికవేత్తకి ఆరోగ్యం, ఊపిరితిత్తులు చెడిపోయినాయి అంట. కాబట్టి పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలంట. ఇంత దుర్మార్గమైన చర్యలు కేవీపీ రామచంద్రరావు, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజల ప్రాణనాడి, జీవనాడి పోలవరం ప్రాజెక్టు అవ్వాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలుగువాడు ఖండాంతరాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు, ఈ ముగ్గురు తప్ప. ఆయన జలవనరుల శాఖని ధనవనరుల శాఖగా మార్చుకున్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయనకి కూడా తప్పనిసరిగా ధనవనరుల శాఖ మంత్రి కమిషన్ ఏజెంట్గా అట్లా పోలవరం నుంచి ఎంత డబ్బులు రావాలి, పట్టిసీమ నుంచి ఎంత డబ్బులు రావాలి, పెద్దబాబు గారికి ఎంత పంపించాలి, చిన్నబాబు గారికి ఎంత పంపించాలి, ఎవరెవరికి ఎంత సర్దుబాటు చేయాలి, ఈయన కమిషన్ శాఖ మంత్రిగా మారిపోయాడు. ఇంతకీ వైసీపీ ఎమ్మెల్యే చెప్పుతో కొట్టుకున్నారన్నావు ఎక్కడ? కడప జిల్లాలో. కడప జిల్లాలో అయితే అసలు ఎన్నిక అనగానే ఏదో ఒక గొడవ జరగాల్సిందే కదా. ఎస్, ఎన్నిక ఏదైనా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు సైతం రెండు పార్టీలు రాజకీయ ఆధిపత్య పోరాటానికి వేదిక చేసుకున్నాయి. బలం లేకపోయినా అధికార పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటే అడ్డుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పోరాడుతోంది. తెర వెనుకే కాదు, ప్రత్యక్షంగానూ నిరసనలు మరీ శృతి మించిపోతున్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలోనూ రాజకీయ ఎత్తుగడలు పతాక స్థాయికి చేరుకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ సమ్మర్ హీట్ను మించిపోతోంది. చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడినందుకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా తన చెప్పుతో తానే కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీ సభ్యుల ఘర్షణతో వరుసగా రెండోసారి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ వాయిదా పడింది. టీడీపీలోనే వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య కూడా ఆధిపత్య పోరాటం నెలకొనడంతో టీడీపీలోని విభేదాలను వైసీపీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో రచ్చ మరింతగా పెరిగింది. పోటాపోటీ నినాదాలు, ఘర్షణతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది. ఒకానొక సమయంలో టీడీపీ కౌన్సిలర్లు కేబుల్ వైర్ మెడకు చుట్టుకుని నిరసన తెలిపారు. మరికొంతమంది కుర్చీలు విరగ్గొట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి ముందు కూడా అధికార ప్రతిపక్షాలు తమ ప్రతాపాన్ని చూపాయి.
ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రిటర్నింగ్ అధికారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు ఎంత వారించినా వారిని ఏమాత్రం పట్టించుకొని వైసీపీ టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు. గందరగోళం మధ్య ఎన్నికను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. దీంతో అక్కడే వైసీపీ సభ్యులు ఎన్నికను వాయిదా వేయొద్దంటూ తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. అటు వారికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినదించారు. That's all in 2 states.